హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో చాలా ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న పాలు 4 లేక 5 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇందులోకి మనం కస్టర్డ్ మిల్క్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్లో 1/2 కప్పు పాలు వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ పాలు కలిసే విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మరిగించుకుంటున్న పాలు 4 లేక 5 పొంగులు వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. నేనైతే 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత షుగర్ని వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేక 5 నిమిషాలు మరిగించుకోండి. ఇలా లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం మరిగించుకున్న కస్టర్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి వేసేసుకోండి. వేరొక బౌల్లోకి వేసేసుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ చాలా త్వరగా చల్లారిపోతుంది. వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే ఇందులో మనం ఫ్రూట్స్ని కలుపుకోవాలి. 1/2 కప్పు మామిడి పండు ముక్కలు, 1/2 కప్పు కివి పండు ముక్కలు వేసుకుంటున్నాను. 1/2 కప్పు అరటిపండు ముక్కలు వేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు యాపిల్ ముక్కలు వేసుకుంటున్నాను. మనం చల్లారబెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు ఉన్నా కూడా వేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను టూటీ పూటీ వేసుకుంటున్నాను. టూటీ పూటీ మనం తయారు చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా సింపుల్గా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.